అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల, గాంధీనగర్, విజయవాడ. నా పేరు డాక్టర్ జి సత్యప్రశాంత్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల. కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేదే మన ఆయుర్వేదం చెప్తుంది. ఈరోజు మన సృజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు కంటిన్యూస్గా నిరంతరంగా కృషి చేస్తున్న మెడికల్ క్యాంప్లో మనం పాల్గొంటున్నాం. సో ఈరోజు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుష్ అంటే ఏంటి, మనం ఎన్ని ఆహార పద్ధతులు అంటే ఏంటి, ప్రతిదీ వివరించి పేషెంట్స్కి వాళ్ళ ఆరోగ్య రీత్యా చేయాల్సిన పద్ధతులను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో మా డాక్టర్స్ అందరూ వచ్చారు. ఫ్రీగా బ్లడ్ టెస్టు, నాడీ పరీక్ష, దాంతోపాటు అన్ని రకాలైన పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము. సో ఈరోజు మన నరేంద్ర మోడీజీ ఏం చెప్తున్నారంటే, మోటా భారత్ అంటే ఊబకాయం అనేది చాలా అతిగా అయిపోతుంది. ఈ ఊబకాయాన్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్న సృజనా చౌదరి గారికి ధన్యవాదాలు. సో ఈరోజు నాడీ పరీక్ష అంటే పూర్వకాలం ఎలా ఉండేదంటే, గురువుగారు నాడీ అంటే వాత దోషం ఉందా, పిత్త దోషం ఉందా, కఫ దోషం ఉందా, దాన్ని పరీక్షించి దాని యొక్క తత్వం, దాని యొక్క గుణాలు బట్టి ఆహారాన్ని విహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఓన్లీ ఆహారంతో జబ్బు అని నయం అయింది. కానీ ఈ కాలంలో ఎంఆర్ఐలు, ఎక్స్రేలు, యూఎస్జీ ఇలాంటి రకరకాల పరికరాలను వాడి మన బాడీలో రేడియేషన్ పెంచి మళ్ళీ మన ఆయుష్ని తగ్గించే పరికరాలు వచ్చినాయి. సో ఇటువంటి సమాజాన్ని ఆయుర్వేదం పద్ధతిలో మార్చడానికి మనం కృషి చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే నాడీ పరీక్ష యొక్క ఉపయోగం ఏంటంటే, పేషెంట్కి ఓన్లీ డైట్ ద్వారా మార్నింగ్ 4 నుంచి రాత్రి 10 వరకు తినే ప్రతి ఆహారం మేము వివరించి ఆ ఆహారాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా వ్యాధి అనేది నయం అయిపోతుంది. అందుకనే లంకనం పరమౌషధం అనేవారు. సో దీని యొక్క వివరించడానికి ఈరోజు పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల, గాంధీనగర్, విజయవాడ. సో ఈరోజు ఈ పరీక్షలో నాడీ పరీక్ష ఒకటి చేస్తాం. దాంతోపాటు ఆర్బిఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, దాంతోపాటు బీపీ అనాలిసిస్, డైట్ చార్ట్, వెయిట్ చార్ట్ ఇవన్నీ ఇస్తాము. వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా సప్లై చేస్తాం. యా, సో మెడిసిన్స్తో క్యూర్ అవ్వంది అనేది ఏం లేదండి, ప్రతిదీ ఆహారాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఏం చెప్పారంటే, పత్తే జతి గతాబ్దస్య కిం ఔషధం నిషేధ